నమో వేదాత్మకాయ వెంకటేశాయ శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. చతుర్దశ భువనాలకు అధీశుడైన శ్రీనివాస స్వామి వారి దివ్య కరుణా కటాక్షంతో మనం మహాభారతాంతర్గత అరణ్య పర్వ పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం. మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 93తమోऽధ్యాయాन्तर्गత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స రాజా పూజ్యమానస్తైః హర్షాదశ్రుపరిప్లుతః భీమసేనాదిభిర్వీరైః భ్రాతృభిః పరివారితః బాఢమిత్యబ్రవీత్ సర్వాన్ తాన్ ఋషీన్ పాండవర్షభః. లోమశం సమనుజ్ఞాప్య ధౌమ్యం చైవ పురోహితం. ధర్మరాజాదులు ఇక తీర్థయాత్రలు చేయడానికని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో వారితో పాటు ఉన్నటువంటి ఎంతోమంది మహాత్ములు మేము కూడా మీతో పాటు వస్తాము అని అన్నారు. ఇప్పటికే కొంతమంది ధర్మరాజు యొక్క ఆదేశంతో ఆయనతో పాటు వచ్చినటువంటి వారు తిరిగి మళ్ళీ ఆ రాజ్యానికి వెళ్ళిపోయారు, హస్తినాపురానికి. వారందరినీ ధృతరాష్ట్రుడు అక్కున చేర్చుకుని వారందరికీ జీవికని ఏర్పాటు చేసి కొంతమందికి ధనాన్ని ఇచ్చి ఊరడించాడు. ఇక కామ్యక వనంలో వీరు ఇన్ని రోజుల పాటు ఉన్నారు కాబట్టి ఆ కామ్యక వనంలో ఉండేటటువంటి వారందరూ కూడా నీతో పాటు మేము కూడా తీర్థయాత్రలకి వస్తాం అని చెప్పి అడగడం ప్రారంభించారు.
నిన్న వారు ఏ విధంగా అడిగారో, వారు ఏ ఉద్దేశ్యంతో అడిగారో అంతా చెప్పుకున్నాం. అంతా విన్నటువంటి ధర్మరాజు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఈనాడు విందాం అని చెప్పి కూడా చెప్పుకున్నాం. అంటున్నాడు ధర్మరాజు, వీళ్ళందరూ కూడా ఇలా ప్రార్థించడం విని సరాజా పూజ్యమానస్తై హర్షాత్ అశ్రు పరిప్లుత. ముందుగా వారు మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత ధర్మరాజుకి ఆనంద బాష్పాలు వచ్చాయిట. ఆ ఆనంద బాష్పాలు అలా వస్తూ ఉంటే, అంటే ఇన్ని రోజుల పాటు నా మీద వీరు ఇంత విశ్వాసంతో, ఇంత అభిమానంతో, ఇంత భక్తితో ఉన్నారా అని వారిని చూచేటప్పటికీ ఈనాడు వారు ప్రత్యక్షంగా బయటపడి, ఇగో ఇలాంటి వాడివి నీవు, మీరందరూ ఇట్లాంటి వారు, మీతో పాటుగా మేము ఉంటే మాకు ఈ విధమైన ఫలితం వస్తుంది అని చెప్పడం విన్న తర్వాత హర్షాత్ అశ్రు పరిప్లుత, ఆనందాశ్రువుల్ని ఆయన తన ముఖమున నింపుకుని వారందరినీ కూడా చూచి వెంటనే ఇప్పుడు వారిని రమ్మనాలా వద్దనాలా? వారు చెప్పిన మాటలన్నీ కూడా ఆనందం కలిగించినాయి. కానీ లోమసుల వారు లఘుభవ, తక్కువ వాడి భవయ్యా, ఇంతమంది ఎందుకు, వీరందరినీ వేసుకుని తీర్థయాత్రలకు వెళ్తే అయ్యేనా, కావున ఇలా కుదరదు అని చెప్పి అన్నారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ నాతో పాటు వచ్చేయండి అని అంటే లోమసుల వారు చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా ఆచరించిన వాడు అవుతాడు. పైగా తన పురోహితుడు ధౌమ్యుల వారు ఉన్నారు, ఆయన దగ్గర కూడా ఒక అనుజ్ఞ తీసుకోవాలి, ఆయన ఒప్పుకోవాలి, సరే వెళ్దాం అని అనాలి. పురోహితుడు ఆయనకి ఆ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా వీరిద్దరి అనుమతి తీసుకోకుండా సరే అని చెప్పడానికి లేదు. పోనీ వద్దు అయినా సరే మీరు ఇక్కడే ఉండండి అని అంటే వారు చెప్పినటువంటి మాటల్లో తన యందు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో అది దెబ్బతినేట్టుగా అవుతుంది. వారందరూ నీలాంటి వాటితో వస్తేనే కదా మాకు ఈ భాగ్యం దక్కేది అన్నారు. అంటే ధర్మరాజు లేకపోతే, ఆయన తీసుకుని వెళ్ళకపోతే వారికి ఆ పుణ్యం కలగదు, ఆ భాగ్యం దక్కదు. అటువంటి భాగ్యం దక్కనటువంటి వారిగా వారిని చేసినటువంటి వాడు అవుతాడు. తన మీద వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా తనే దెబ్బతీసినటువంటి వాడిగా అవ్వవచ్చు. వారు కొంత అసంతృప్తికి గురి అవ్వవచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించి వెంటనే బాఢమిత్యబ్రవాన్ సర్వాన్ తాన్ ఋషీన్ పాండవర్షభ లోమశం సమనుజ్ఞాప్య ధౌమ్యం చైవ పురోహితం. వారిద్దరి వైపు ఒకసారి చూచాడు. ధౌమ్యుల వారి వైపు, లోమశ మహర్షి వైపు. వారిద్దరూ కూడా బాగున్నది, వీరిని తీసుకువెళ్తే మంచిదే, తీసుకువెళ్దాం అన్నట్టుగానే తమ యొక్క అనుమతిని వారు మాటలు లేకుండానే ఆంగికంతోనే వారు తెలియజేశారు. అది అర్థం చేసుకున్నటువంటి ధర్మరాజు బాఢం, అలాగే నాతో పాటుగా మీరు కూడా రావచ్చును అని చెప్పి వారందరికీ తన అంగీకారాన్ని తెలియజేశాడు. వారంతా మహదానంద భరితులయ్యారు. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం, మహారాజుతో కలిసి చేసేటటువంటి అవకాశం కూడా వచ్చింది అని చెప్పి వారంతా సంతోషించారు. ఆ తరువాత తతస్స పాండవ శ్రేష్ఠ భ్రాతృభిః సహితో వశీ ద్రౌపద్యాచానవద్యాంగ్యా గమనాయ మనోదధే అథ వ్యాసో మహాభాగః తథా పర్వతనారదౌ కామ్యకే పాండవం ద్రష్టుం సమాజగ్ముర్మనీషిణః తేషాం యుధిష్ఠిరో రాజా పూజాంచక్రే యథావిధి సత్కృతాస్తే మహాభాగాః యుధిష్ఠిరమథాబ్రువన్. ఇక ఆయన తన తమ్ముళ్లతో అలాగే ద్రౌపదితో కలిసి ధర్మరాజు తీర్థయాత్రలు చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు, బయలుదేరి వెళ్ళాలి అని. అదే సమయానికి వేదవ్యాస మహర్షి అలాగే పర్వత నారదులు వీరిద్దరూ కామ్యగమనంలో ఉన్న ధర్మరాజును చూద్దాము అని చెప్పి బయలుదేరి వచ్చారు. మహాత్ములు వస్తే ఇక ఆనందానికి అవధి ఉంటుంది. చాలా సంతోషపడ్డాడు ధర్మరాజు.
వారికి యథోచితమైనటువంటి సత్కారాలు చేశాడు. వాళ్ళందరినీ కూడా ముగ్గురిని ఆహ్వానించాడు. ఉన్నతాసనం మీద కూర్చొండబెట్టాడు. అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించాడు. ఆ పైన వారిని స్వాగత సత్కారములతోటి సత్కరించిన తరువాత ఇక వారు కూడా ధర్మరాజు యొక్క స్వాగతాదులకి సంతసించి ఆ పైన ధర్మరాజుతో ఇట్లా అంటూ ఉన్నారు. యుధిష్ఠిరం అథాబ్రువన్ ఋషయ ఊచు యుధిష్ఠిరయౌ భీమ మనసా కురుతార్జవం మనసా కృతశౌచా వైశుద్ధాస్తీర్థాని యాస్యథ శరీర నియమం ప్రాహు బ్రాహ్మణా మానుషవ్రతం మనోవిశుద్ధాం బుద్ధిం చ దైవమాహుర్వ్రతం ద్విజాః. వారు వీరి ముగ్గురిని చూచి ధర్మజ, భీమ, నకుల, సహదేవ జాగ్రత్తగా వినండయ్యా, మీరంతా తీర్థయాత్రలు చేయడానికి వెళ్దామనుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే ముందు మీరు తీర్థయాత్రలు చెయ్యాలి అన్న నిశ్చయం చేసుకున్న మరుక్షణం మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరి మనస్సు అయితే పరిశుద్ధంగా ఉండదో, ఆ పరిశుద్ధత లేకుండా ఏదో ఒక విధమైనటువంటి భావాలు, లేనిపోని ఆలోచనలు, శ్రద్ధాసక్తులు లేకపోవడం, ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికో ఒక గుడికో ఒక నదికో ఒక ప్రాంతానికో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏదో సైట్ సీయింగ్ కోసం వెళ్తున్నామనో, కాలక్షేపం కోసం వెళ్తున్నామనో, ఏదో హాలిడే ట్రిప్ అని చెప్పి ఓ పేరు పెట్టుకుని అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసొద్దామనో, ఇట్లా ఏ దేవత దగ్గరకో నది దగ్గరకో తీర్థానికో వెళ్తున్నప్పుడు ఆ దేవత నదీ తీర్థములకు సంబంధించినటువంటి విషయముల మీద అవగాహన లేకుండా, వారి మీద ఏమాత్రము భక్తి భావన లేకుండా, ఏ విధమైనటువంటి శుద్ధత లేకుండా, మనశుద్ధి లేకుండా ఏ పని చేసినా అది ఏనాటికి కూడా ఫలితాన్ని ఇవ్వదు. మనశుద్ధి చాలా ప్రధానమైనటువంటిది. ఈ మనశుద్ధి ఎందుకు అంత ముఖ్యమైనటువంటిది అని అంటే, దానికి శాస్త్రకారులు చెప్తూ ఉన్నారట, శరీర నియమం ప్రాహు బ్రాహ్మణా మానుషవ్రతం అని. వ్రతములు రెండు రకాలుగా ఉన్నాయి అని చెప్పారు. మానుషం వ్రతం, దైవం వ్రతం అని రెండు విధములు. వ్రతం అంటే నియమం అని అనుకోండి. మానుష నియమాలు, దైవ నియమాలు అనేటువంటివి రెండు విధములు. మానుష నియమాలు అని అంటే మన శరీరం పరిశుద్ధంగా ఉందనుకోండి, మనం మానుష వ్రతాన్ని చక్కగా ఆచరించినటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం. అంటే శుభ్రంగా స్నానం చేశాం, చక్కటి బట్టలు తొడుక్కున్నాం, మనం చక్కగా అలంకరించుకున్నాం, మన శరీరంలో ఏ విధమైనటువంటి దోషం లేదు, చక్కగా ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. ఒకవేళ మలమూత్రాలకు వెళ్లాల్సి వస్తే ఆ పైన శౌచం, ఇది పూర్వం మనం చెప్పుకున్నాం, ఆ శౌచ విధానంతో మనం శరీరాన్ని శుద్ధి చేసుకుని ఉన్నాం. ఎక్కడా మన శరీరంలో అశుద్ధత లేదు అంటే అప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నట్లు. ఏ విధమైనటువంటి పరిశుద్ధత? బాహ్యమైనటువంటి పరిశుద్ధత, శరీర సంబద్ధమైనటువంటి పరిశుద్ధత. దీన్నే మానుషవ్రతం అని చెప్పారు శాస్త్రకారులు. ఇది మనందరం చేయదగినటువంటిదే. ఇది పెద్ద కష్టమైనటువంటిది కాదు. చక్కగా స్నానం చేస్తాం, కొత్త బట్టలు కట్టుకుంటాం, శుచిగా శుభ్రంగా ఉంటాం, చెడ్డ ప్రదేశాల్లోకి వెళ్ళాం, మంచి ప్రదేశంలో ఉంటాం, బాగుంది. ఈ మానుషమైనటువంటి వ్రతం మనం ఎంత బాగా చేయాలని అనుకుంటామో అంత బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఏమో ఉతికిన బట్టే కట్టుకోవాలి అని అనుకుంటారు, ఇంకొందరు ఇస్త్రీగా ఉన్నటువంటిది కట్టుకోవాలనుకుంటారు, ఇంకొకరు ఏదో పెళ్లి రోజు
కట్టుకున్నటువంటి బట్టే కట్టుకోవాలన్న నియమంతో వస్తారు. ఇంకొంతమంది కొత్త బట్ట కట్టుకునే వెళ్ళాలి దేవుడి దగ్గరికి అని అనుకుంటారు. బాగుంది, ఇదంతా మానుష వ్రతంలో ఒక భాగం. శరీరం కూడా శుద్ధిగా ఉంచుకుంటాం. ఇంత మాత్రంతోనే ఏమనుకుంటామంటే నేను చాలా శుభ్రంగా ఉన్నాను, చాలా శుచిగా ఉన్నాను అనుకుంటాం. ఇది ఉండవలసిందే. ఇది లేకపోతే పని జరగదు. చాలా చోట్ల మనం వేరే అవతారంలో ఉంటే మనల్ని ఎవరు కూడా ఆదరించరు, లేక ఒప్పుకోరు. ఇది కావాలి. అయితే మన దృష్టి ఎంతసేపు కూడా ఈ మానుష వ్రతం అంటే శరీరాన్ని శుభ్రంగా శుద్ధంగా ఉంచుకోవాలన్న దాని మీదే ఎక్కువ కేంద్రీకృతం అయి ఉంటుంది. ఇంకో వ్రతం కూడా చెప్పారు అంటున్నారు మహాత్ములు. ధర్మరాజుకు చెప్తున్నారు, మనోవిశుద్ధాం బుద్ధించ దైవమాహుర్వ్రతం ద్విజాః. అత్యంత ముఖ్యమైనటువంటిది, కావలసినటువంటిది ఏది అంటే మానుష వ్రతంతో పాటుగా దైవవ్రతం అనేటటువంటిది కూడా కావాలి. ఈ దైవవ్రతం అనేటువంటి దాన్ని ఎట్లా మనం డిస్క్రైబ్ చేయగలం అనంటే మనోవిశుద్ధాం బుద్ధించ అన్నారు. అంటే మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, ఒకరి గురించి చెడు ఆలోచనలు లేకుండా, ఒకరికి అపకారం జరగాలనుకోకుండా, ఒకరి విషయంలో మనం కోపతాపాలు ప్రదర్శించకుండా, కామక్రోధ లోభమోహాలకి మనం బానిసలం కాకుండా, మన మనస్సులో ఎవరి మీద అత్యంత ద్వేషం కానీ అత్యంత అభిమానం కానీ లేకుండా మనం మానసికంగా శుద్ధంగా ఉండి అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అనే భావనతోటి మనం ఎప్పుడైతే ఉండగలమో దాన్ని దైవవ్రతం అని చెప్పారు. విశేషం ఏంటంటే ఈ దైవవ్రతంతో ఎవరైతే ఉన్నారో, మనస్సుని అత్యంత శుద్ధంగా ఎవరైతే ఉంచుకోగలిగారో అటువంటి వారికి మాత్రమే భగవత్ సాన్నిధ్యంలో తొందరగా ఏకాత్మ భావన లేక భగవద్ అనుగ్రహ సిద్ధి, అనుకున్నటువంటి కోరిక తొందరగా సిద్ధించడం ఇత్యాదులన్నీ కూడా కలుగుతాయి. బాగా అలంకరణ చేసుకుని ఏదో లేనిపోని పటాటోపాలన్నీ కూడా చూపించి, ఏదో అద్భుతమైనటువంటి పట్టుబట్టలు, శరీరం అంతా బంగారపు నగలు, ముందు వెనకాల కొంతమంది పరివారం, వీరందరితోటి ఏదో ఓ మహారాజుగా వెళ్ళడం, ఇది ఎంతవరకు అనంటే నువ్వు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేంత వరకే నీకు ఇవి ఉపకరిస్తాయి. శ్రద్ధగా వినాలి. భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? భగవద్ అనుగ్రహ సిద్ధి కోసం. ఒక తీర్థానికి ఎందుకు వెళ్తున్నావు? ఆ తీర్థాధిష్టాన దేవతానుగ్రహ ప్రాప్తి కోసం. ఈ భగవదనుగ్రహ ప్రాప్తి కలగాలి అనంటే భగవంతుడు ఎటువంటి వారి యందు తన అనుగ్రహాన్ని చూపిస్తాడు? కేవలం శారీరకమైనటువంటి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళలోనే చూపిస్తాడా? లేదు. మానసికమైనటువంటి పరిశుద్ధత ఎవరి యందు అత్యధికంగా ఉన్నదో వారి యందు భగవంతుడు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు. తీర్థమైనా అంతే. ఒక తీర్థానికి వెళ్ళి లేక ఒక గుడికి వెళ్ళి, భగవంతుడా మా పక్కింటి ఆయన 4 ఇళ్ళు కొనుక్కున్నాడు, నాకు ఒకటే ఉంది, ఇక పైన ఆయన కొనుక్కోకూడదు, నాకు ఇంకో 2 ఇళ్ళు రావాలి, నాకంటే ఎప్పుడూ తక్కువ స్థితిలోనే అతను ఉండాలి, ఏం ప్రయోజనం? ఇగో నన్ను వాడెవడో ఇబ్బంది పడుతున్నాడు, నశించిపోవాలి, ఏంటి ప్రయోజనం? కొన్ని వందల కిలోమీటర్లు కొన్ని గంటల పాటు ప్రయాణాలు చేసి శ్రమ కోర్చి వచ్చి ఎంతోసేపు ఎదురు చూచి ఆ దివ్య మోహనాకారమైనటువంటి రూపాన్ని చూచి
అలౌకికమైనటువంటి ఆనందంలో తేలియాడుతూ అలౌకిక ప్రపంచంలో విహరిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఒక చిత్రమైన అనుభూతిని పొందుతూ, హే స్వామిన్, నీ దర్శనం జరిగింది, మహాత్మా నన్ను అనుగ్రహించు, పునఃపునః నీ దర్శన భాగ్యం నాకు కలగజేయి అంటూ ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ భగవంతుడిలో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి గుణములని స్మరించుకుంటూ 5 సెకన్లు చూసినా, 10 సెకన్లు చూసినా, గంట చూసినా ఈ విధమైనటువంటి వాతావరణంలో భగవంతుడితోటి ఉండవలసినటువంటి వారు దాన్ని వదిలిపెట్టి ఈ రకమైనటువంటి అంటే మానసికమైనటువంటి పరిశుద్ధత లేనప్పుడు ఈ భావాలన్నీ వచ్చి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఆ భావాలకి చిక్కిపోయి భగవంతుడి దగ్గర మనం ఆ విధంగా వేరొకరి గురించి అనుకుంటున్నాం, వేరొకరి గురించి మాట్లాడుతున్నాం అనంటే, వేరొకరి కష్టాన్ని కోరుకుంటున్నాము అనంటే మానసికంగా పరిశుద్ధత లేనట్లే. తద్వారా భగవద్ అనుగ్రహ సిద్ధి కలగలేదు. పోనీ వేరొకరు అలా అవ్వాలని కోరుకున్నాం, అది సిద్ధిస్తుందా అంటే అది సిద్ధించదు. చివరికి ఎంతో కష్టపడి చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా వృథా అయిపోతుంది. ఎందుకు? మానసికమైనటువంటి శుద్ధత లేకపోవడం వలన. అందువల్ల దైవవ్రతం అనేది కూడా అవశ్యం పాటించి తీరవలసినటువంటిది. కేవలం ఆధునికమైనటువంటి హంగులనో శారీరకమైనటువంటి శుద్ధతనో చూచి ఇంత మాత్రంతోనే నేను శుద్ధంగా ఉన్నాను అని భావించవద్దు. మానసికమైనటువంటి శుద్ధతని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే చెప్తున్నారు వాళ్ళు. మనందరం కూడా ఆ దివ్య మోహనాకారాన్ని చూచిన మరుక్షణం ఆ ప్రపంచంలోకే వెళ్ళిపోతాం. అంత తొందరగా ఒకరి కష్టాన్ని మనం కోరుకోం. కానీ క్వాచిత్కంగా అంటే కొన్ని చోట్ల ఒకరిద్దరు ఆ విధంగా కూడా ప్రవర్తించేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారంతట వారే బయటపడుతూ ఉంటారు, మేము ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నాం అని అంటూ ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు జాలేస్తుంది. ఎంత వృధా చేసుకున్నారు వీరు సమయాన్ని, డబ్బుని, శక్తిని, ఇందుకోసమా అంత దూరం వెళ్ళవలసి వచ్చింది అని. అటువంటి స్థితి ఏనాటికి ఎవరికీ కలగకుండా మానసికంగా మనం మంచిగా శుద్ధంగా ఉన్నప్పుడే మనం చేసేటటువంటి దానం, జపం, హోమం, యజ్ఞం, పూజ, అర్చనం, దర్శనం, వందనం ఏదైనా సరే మానసికంగా మనం శుద్ధంగా ఉన్నప్పుడే అది ఫలిస్తుంది. అది ఆ శుద్ధత లేకుండా భగవంతుడి విషయంలో మేము కోరుకున్నామండి, అయినా సరే మాకు ఏమీ జరగలేదు, భగవంతుడు మాకేమీ ఇవ్వలేదు, మమ్మల్ని ఆయన ప్రసన్నంగా చూడట్లేదు, మా మీద ఆయన ఏమాత్రం అనుగ్రహం చూపించట్లేదు, ఏదో కొన్ని వందల మంది వచ్చిపోతూ ఉంటారు రోజు, చాలా గొప్ప దేవుడు అంటారు, మాకెప్పుడు కూడా ఆయన ద్వారా ఒక ప్రయోజనం కలిగినట్టుగా లేదు, ఎప్పుడు వెళ్ళి మేము ప్రార్థించేవాళ్ళం అంటూ ఉండేటటువంటి వారి వెనక ఉన్న కారణం మానసికంగా శుద్ధంగా లేకపోవడం అయి ఉండవచ్చు. వారికి ఒక సమాధానం, ముందు మీరు మానసికంగా శుద్ధంగా ఉండి ఒకరికి చెడు చేయక, చెడు గురించి ఆలోచించక, మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనస్సుని ఉంచుకుని ఆ పైన శారీరకమైన నియమాలు కూడా తప్పక పాటిస్తూ, శారీరక నియమం లేకపోతే మనం చెప్పుకున్నాం నిషధ దేశాధిపతి విషయంలో ఆయన కలి ప్రభావంతో ఎంత ఇబ్బంది పడ్డాడో. కాబట్టి మానసికంగా ఉండడము ముఖ్యమే, శారీరకంగా శుభ్రంగా ఉండడం కూడా ముఖ్యమే. ఈ రెండూ కలిస్తేనే అది వ్రతం అవుతుంది. దాన్ని మానుషవ్రతం, దైవవ్రతం అని చెప్తారు అని ధర్మరాజాదులకి ఎవరికి ఉపదేశించింది అంటే మహాత్ములైనటువంటి, ఏమాత్రము మానసికమైనటువంటి అశుద్ధత లేదు, ఉండదు అనేటటువంటి వారికి మహాత్ములు ఈ విషయం చెప్తూ ఉన్నారు. వ్యాసాదులు వారికి బోధిస్తూ ఉన్నారు. అంటే
ధర్మరాజాదులు అలా మానసికంగా దుష్టులై ప్రవర్తిస్తారని వీరు అనుకోవట్లే. వీరి భావన అది కాదు. అయినా హితమైన వాక్యం తప్పక చెప్పి తీరాలి, అది వారు విని తీరాలి. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దీన్ని స్మరించుకోవాలి అన్న ఉద్దేశ్యంతో మహాత్ములు వ్యాసాదులు, పర్వత నారదులు ఆ ధర్మరాజాదులకి బోధిస్తూ ఉన్నారు. ఇటువంటి ధర్మములకి నిలయములైన ఈ శ్లోకములని ఇప్పుడు మనం చక్కగా ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఇప్పటి వరకు అనేక ధర్మములను తెలుసుకుంటూ ఈ రోజున మానుష దైవిక వ్రతములను గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. అక్కడ తాత్పర్యం ఏమిటి అనంటే, సహజంగా మన శరీర సంబంధమైనటువంటి శుచి ఏదైతే ఉందో ఆ శుచి కన్నా మానసికమైనటువంటి శుచిత్వం ఏదైతే ఉందో దానినే మనం సంపాదించాలి. తద్వారానే భగవత్ అనుగ్రహం అనేటటువంటిది మనకు కలుగుతుంది, అందులో ఎటువంటి సంశయం లేదు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 93వ అధ్యాయంలో 15వ శ్లోకం నుండి మనం అధ్యాయాంతాన్ని పూర్తి చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సరాజా పూజ్యమానస్తైః హర్షాత్ అశ్రుపరిప్లుతః భీమసేనాదిభిః వీరైః భ్రాతృభిః పరివారితః మాఢం ఇత్యబ్రవీత్ సర్వాన్ తాన్ ఋషీన్ పాండవర్షభః లోమశం సమనుజ్ఞాప్య ధౌమ్యం చైవ పురోహితం తతః సపాండవశ్రేష్ఠః భ్రాతృభిః సహితో వశీ ద్రౌపద్యా చానవంద్యాంగ్యా గమనాయ మనోదధే అథ వ్యాసః మహాభాగః తథా పర్వతనారదౌ కామ్యకే పాండవం ద్రష్టుం సమాజగ్ముః మనీషిణః తేషాం యుధిష్ఠిరః రాజా పూజాం చక్రే యథావిధి సత్కృతాస్తే మహాభాగాః యుధిష్ఠిరం అథ బ్రువన్ ఋషయ ఊచుః యుధిష్ఠిరా యమౌ భీమా మనసా కురుతార్జవం మనసా కృతశౌచా వై శుద్ధాస్తీర్థాని యాస్యథా శరీరనియమం ప్రాహుః బ్రాహ్మణాః మానుషం వ్రతం మనోవిశుద్ధాం బుద్ధిం చ దైవమాహుః వ్రతం ద్విజాః మనోహి అదుష్టం శౌచాయ పర్యాప్తం వై నరాధిప మైత్రీం
बुद्धिं समास्थाय बुद्धिं समास्ताय शुद्धास्तीर्थानि शुद्धास्तीर्थानि द्रक्ष्यथा द्रक्ष्यथ ते यूयम् मानसैः शुद्धाः मानसैः शुद्धाः शरीर नियमव्रतैः दैवम् व्रतं समास्थाय व्रतं समास्ताय यथोक्तम् ఫలమాప్స్యథా చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉంది. వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద ఆగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద
గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పట్టికసులు వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ రూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద గోవింద గట్టిగా గోవింద గోవింద
అడుగడుగు దండాలవడ అనాథరక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక యథావిధిగా కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.